అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీట్ అంశంపై రంగంలోకి దిగిన ప్రధాని మోదీ. లీక్ వీరులపై కఠిన చర్యలకు బిల్లు తేరునట్లు ప్రకటన. అర్ధరాత్రి వీడియో సందేశం. కేంద్ర మంత్రి ప్రధాన్ బర్తరఫ్కు రాహుల్ డిమాండ్. విద్యార్థులను అవమానించొద్దని వ్యాఖ్య. ప్రధాని అర్ధరాత్రి ప్రకటనపై సీజేపీ వ్యంగ్యాస్త్రాలు. ఆమరణ దీక్ష విరమించిన సోనం వాంగ్చుక్. కేంద్రం హామీతో సంతృప్తి చెందినట్లు ప్రకటన. శాంతి భద్రతల దృష్టితోనే నిర్ణయమని వెల్లడి. నేడు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో మంత్రుల భేటీ. కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు. ఏపీలో నేటితో ముగియనున్న శరత్ తుది గడువు. లోపాలు సరిదిద్దే పనిలో బిఎల్ఓలు. అందుబాటులో లేని 44.40 లక్షల మంది ఓటర్లు. హైదరాబాద్ తాగునీటి సరఫరాకు సమగ్ర మాస్టర్ ప్లాన్. 50 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉండాలని సీఎం ఆదేశం. నీటి వనరుల అనుసంధానానికి నిర్దేశం. కుష దీర్ఘ శ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం. పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి. గగనతల ముప్పును సమర్థంగా తిప్పికొడుతుందన్న డిఆర్డీఓ. భారత్ సహా 17 దేశాలపై 10% సుంకాలు. వెట్టి చాకిరీ నిర్మూలనలో విఫలమంటూ అమెరికా టారిఫ్లు. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఓ బిల్లును తేనుంది. వచ్చే వారమే ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళన రోజురోజుకు తీవ్రం కావడంతో ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. దోషులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఇదివరకే పేర్కొన్న ప్రధాని తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఓ బిల్లు తేనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో అర్ధరాత్రి పోస్టు చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇవాళ జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లు ముసాయిదాపై సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा. పేపర్ లీక్ అనేది చిన్న సమస్య కాదని, లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఇది అత్యంత బాధాకరమైన విషయమని ప్రధాని పేర్కొన్నారు. సుమారు 2.5 నెలల క్రితం నీట్ పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు ప్రధాని మోదీ గుర్తు చేశారు. पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए। गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का एक वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाएं, इसका प्रबंध किया। और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं। लेकिन हम वहां पर
संतोष मानने वाले लोगों में से नहीं है। పేపర్ లీక్ దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇప్పటికే ఆ కోర్టులు ఏర్పాటయ్యాయని వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ కు సంబంధించి ప్రధాని మోదీ అర్ధరాత్రి విడుదల చేసిన వీడియో సందేశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విద్యార్థుల తెలివితేటలను తక్కువ చేసి చూడొద్దన్నారు. వారిని అవమానించొద్దని ఎక్స్ పోస్టులో రాహుల్ కోరారు. విద్యార్థులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుకుంటున్నారని, ఇలాంటి వీడియో సందేశంతో వారి తెలివితేటలను అవమానించవద్దన్నారు. విద్యార్థులపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరారు. అదేవిధంగా ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ప్రకటనపై కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయనను తొలగించడమే కేంద్రం తీసుకోగల కఠినమైన చర్య అవుతుందని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ అన్నారు. ముందుగా ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రధాని ప్రకటనపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎక్స్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం తీసుకురాబోయే కొత్త చట్టాన్ని ఎద్దేవా చేశారు. చుట్టూ ప్రహరీ గోడలేని ఒక కాంపౌండ్ గేటుకు ఒక వ్యక్తి తాళం వేస్తున్న చిత్రాన్ని షేర్ చేశారు. పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ నీట్ పేపర్ లీకేజీపై 26 రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి విరమించారు. తన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనం వాంగ్చుక్కు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లు పండ్ల రసమిచ్చి ఆయనతో దీక్షను విరమింపచేశారు. వాంగ్చుక్ భార్య గీతాంజలి యాంగ్మో తదితరుల సమక్షంలో కేంద్ర మంత్రి నడ్డా ప్రభుత్వ హామీలను చదివి వినిపించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకూడదనే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యా సంస్కరణలపై పార్లమెంటులో చర్చకు ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిందని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీల వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జేపీ నడ్డా వెల్లడించారు. ప్రభుత్వ హామీతో సంతృప్తి చెంది దీక్షను విరమించినట్లు సోనం వాంగ్చుక్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. దేశంలో హింసాత్మక పరిస్థితులు తలెత్తే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని దీక్ష విరమించాలని నిర్ణయం తీసుకున్నట్లు వాంగ్చుక్ తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నిరసన ఆసక్తికర మలుపు తిరుగుతోంది. విద్యార్థుల ఆందోళన అంతకంతకు ఉధృతమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినయ్ జోషిపై బదిలీ వేటు వేసింది. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు కాన్స్టిట్యూషన్ క్లబ్లో చర్చలు జరపనున్నారు. నీటి ప్రశ్నపత్రం లీకేజీపై ఆందోళన చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీతో చర్చించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు తటస్థ వేదికపై జరగనున్నాయి. ఇందుకోసం కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాను వేదికగా చర్చలు జరిపేందుకు సీజేపీ ప్రతిపాదించగా కేంద్రం అంగీకరించింది. ఈ చర్చలకు ముందు కేంద్రం పలు చర్యలు చేపట్టింది. పరీక్ష పత్రాల లీక్లపై క్రిమినల్ విచారణ జరిపేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాన్ని నోటిఫై చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అనుగ్రోవర్ బలిగను న్యాయాధికారిగా నియమించింది. ఈ కోర్టు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రాంగణం నుంచి పనిచేయనుంది. అంతేకాకుండా కేంద్ర ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వినీత్ జోషిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను పంచాయతీరాజ్ శాఖకు మార్చింది. ఆయన స్థానంలో నరేష్ గంగ్వార్ను ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా నియమించింది. టీకే అనిల్ కుమార్ను పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. జోషి గతంలో జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా, సీబీఎస్ఈ చైర్మన్ గా పనిచేశారు. మొత్తం 17 మంది సీనియర్ బ్యూరోక్రాట్లకు బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల తీరును నిరసిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపడుతున్నట్లు సీజేపీ ప్రకటించింది. ఈ నిరసనకు మద్దతివ్వాలని విద్యార్థి సంఘాలను కోరింది. ఈ క్రమంలో విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం పలు చర్యలు చేపట్టింది. ఇవాళ కూడా ఢిల్లీలో 17 మెట్రో స్టేషన్లను మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఉదయం 7:30 గంటల నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మెట్రో స్టేషన్లు మూసి ఉంటాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. జంతర్ మంతర్ ఆందోళనల్లో పాల్గొన్న వారి పాస్పోర్టులు రద్దు చేయనున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షను విరమించినందుకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు. అయితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలను ఆసరాగా చేసుకుని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న 480కి పైగా పాక్కు చెందిన సామాజిక మాధ్యమ ఖాతాలను గుర్తించినట్లు చెప్పారు. గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇవే ఖాతాలు చురుకుగా పనిచేసినట్లు పోలీసులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకుని ప్రధానంగా విద్యార్థులను రెచ్చగొట్టే ఉద్దేశంతో పాక్ సోషల్ మీడియా ఖాతాలు పుకార్లు, నకిలీ పోస్టులు, ఎడిట్ చేసిన వీడియోలను ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. వాటిని నమ్మొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఏదైనా సమాచారాన్ని ఇతరులకు షేర్ చేసే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని, పుకార్లను వ్యాప్తి చేయొద్దని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలన్నారు. ఢిల్లీ పార్లమెంటు మార్చి సందర్భంగా విద్యార్థులపై నిరంకుశ దాడికి నిరసనగా ఎస్ఎఫ్ఐ సహా వామపక్ష విద్యార్థి సంఘాలు ఇవాళ విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని కోరాయి. బంద్ నేపథ్యంలో ఉస్మానియా సహా మరికొన్ని యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. పలు కళాశాలలు, పాఠశాలలు బంద్కు సంఘీభావంగా సెలవు ప్రకటించాయి. ఈ మేరకు విద్యార్థులకు సమాచారం అందించాయి. నీట్ పేపర్ లీక్కు సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు నారాయణగూడ చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. నీట్ అంశంపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఇవాళ హైదరాబాద్లో నిరసన కార్యక్రమం చేపట్టనుంది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో ఈ కార్యక్రమం జరగనుంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ నిరసనలో పాల్గొని ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఢిల్లీలో పోరాటం చేస్తున్న యువతకు సంఘీభావంగా నిర్వహించే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఆర్ఎస్ నేతలు ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేటితో గడువు ముగియనుంది. మొత్తం 4,16,27,694 మంది ఓటర్లు ఉండగా గురువారం నాటికి 3,71,87,417 పత్రాల డిజిటైజేషన్ పూర్తయింది. మిగిలిన 44,40,277 మందిని అన్కలెక్టబుల్ ఓటర్లుగా గుర్తించి 100% డిజిటైజేషన్ పూర్తి చేశారు. ఇవాళ ఎన్నికల సంఘం తుది నివేదికను ప్రకటించనుంది. గడువు పెంపుతో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి అన్ట్రేసబుల్, ఆబ్సెంట్ విభాగంలో చూపిన వారి వివరాలను సేకరించారు. కొందరి వివరాలు లభ్యం కావడంతో వివరాలు నమోదు చేసి ఈఎఫ్లు సమర్పించారు. శాశ్వతంగా వలస వెళ్లిన విభాగంలో చూపించిన వారి వివరాలు మరోసారి పరిశీలించి నమోదు చేశారు. ఇప్పుడు జాబితాలో ఉన్న కొందరు ఓటర్ల వివరాలు 2002 జాబితాలో తెలుసుకోవడం సాధ్యం కాక మ్యాపింగ్ చేయకుండానే ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించారు. ఇలాంటి వాటిని నో మ్యాపింగ్లో పెట్టారు. ఇప్పటి వరకు ఈఎఫ్లు ఇవ్వని వారిలో కొందరు ఆన్లైన్లో సమర్పించగా వాటిని బిఎల్ఓలు తనిఖీ చేసి ఆమోదించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను గుర్తించి వారి ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించడం, వివరాల నమోదులో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయి. వాటిని బిఎల్ఓలు సరిదిద్దుతున్నారు. గురువారం ఒక్క రోజులోనే 6,14,214 మంది ఓటర్ల తప్పులను సరిచేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో తాగునీటి సరఫరాకు సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లలో మంచినీటి సరఫరాపై ఎల్నినో ప్రభావం పడకుండా చూడాలని సీఎం తెలిపారు. ప్యూర్ పరిధిలో ఉన్న నీటి వనరులను అనుసంధానం చేయాలని సూచించారు. ఎస్టీపీల నిర్మాణం నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్లో తాగునీటి సరఫరాపై సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో తాగునీటి సరఫరా ఒకే విధంగా ఉండాలన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు తగినట్లు మాస్టర్ ప్లాన్ ఉండాలని సీఎం సూచించారు. హైదరాబాద్ మహానగర తాగునీటి సరఫరా, సీవరేజీ బోర్డు పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడుతున్నందున తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న తాగునీటి వనరులను అనుసంధించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏదైనా కారణాలతో ఒక సోర్సు నుంచి నీరు సరఫరా కాకపోయినా మరో సోర్సు నుంచి వచ్చే నీటిని ఆయా ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అనుసంధానత ఉపయోగపడుతుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో అనేక సంవత్సరాలుగా పలు ప్రాంతాల్లో 3-4 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ముందు ఆ పరిస్థితి ఉండకూడదన్నారు. హైదరాబాద్లో రోజు విడిచి రోజు నీరు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న తాగునీటి సరఫరా పనులను 1.5 ఏళ్లలోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఎస్టీపీల నిర్మాణ పనులపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటిని వేగంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సీఎం ఆదేశించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులు, ఎస్టీపీల నిర్మాణ పనుల పురోగతిపై ప్రతి నెల తనకు నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతి తెలుసుకునేందుకు వీలుగా డాష్
బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో పరిశ్రమలు వివిధ నిర్మాణ పనుల్లో గ్రే వాటర్ వాడేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. పోటీ ప్రపంచంలో సింగరేణి కాలరీస్ను సమర్థవంతంగా నిర్వహిస్తూ విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు అందించడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణి గనుల పర్యటనలో భాగంగా సత్తుపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని ఆయన సందర్శించారు. అనంతరం మట్టిలోని అరుదైన లోహాలను కనుగొనేందుకు కొత్తగూడెంలో 13 కోట్లతో ఏర్పాటు చేసిన జియో సైన్స్ ల్యాబ్నకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభోత్సవం చేశారు. అమరావతిని క్వాంటమ్ సార్ డీప్ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ను పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏర్పాటు చేయడం కీలక మైలురాయిగా అభివర్ణించారు. హబ్ ఏర్పాటుకు అమరావతి క్వాంటమ్ మిషన్, పంజాబ్ నేషనల్ బ్యాంకు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, పీఎన్బీ సీఈఓ ఎండీ అశోక్ చంద్ర సమక్షంలో ఒప్పందంపై అధికారులు సంతకాలు చేశారు. బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే వినియోగదారులతో పాటు ప్రజలకు డిజిటల్ లిటరసీ పెంచేలా ప్రభుత్వం, బ్యాంకులు కలిసి పనిచేయాలని చంద్రబాబు అన్నారు. డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలకు అడ్డుకట్టవేయడంలో సాంకేతికత మరింత విస్తృతం కావాలని పిలుపునిచ్చారు. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ లావాదేవీలకు అత్యుత్తమ స్థాయిలో భద్రత అందించాలని చంద్రబాబు సూచించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై జరుగుతున్న ఆందోళనకు రాష్ట్రంలో పక్కాగా నిర్వహించిన మెగా డిఎస్సీని ముడిపెట్టి ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వివాదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవటం గొడ్డలి పార్టీకి అలవాటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కుట్రలు, నిరాధార ఆరోపణలకు మంత్రులు సమర్థంగా సమాధానం ఇవ్వటం లేదని అసహనం వ్యక్తం చేశారు. వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిశాక తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో చర్చించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై జరుగుతున్న ఆందోళనతో పాటు పక్కాగా నిర్వహించిన మెగా డిఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ కుట్రలపై మంత్రులు ఒకసారి మాట్లాడి వదిలేస్తే కుదరదన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం కొనసాగుతున్నప్పుడు మంత్రులు కూడా అదే స్థాయిలో స్పందించి ప్రజలకు వాస్తవాల్ని వివరించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సంబంధిత శాఖ మంత్రి చూసుకుంటారులే అనే ధోరణిని ఇతర మంత్రులు వదిలిపెట్టాలని హితబోధ చేశారు. పలాస ఘటనపై హోంమంత్రి మాట్లాడితే మిగతా వారెవరూ స్పందించలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లా సమీక్షా సమావేశాలు నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుని భూములు కేటాయించాక ఆ ప్రాజెక్టుల పురోగతిపై ఇన్ఛార్జి మంత్రులు జిల్లా కలెక్టర్లతో ఎందుకు సమీక్షించడం లేదని సీఎం ప్రశ్నించారు. ఇన్ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టర్ కలిసి పనిచేస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఊరట కల్పించినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు దానికి ఓనర్షిప్ తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, సాధించిన పురోగతిని మంత్రులు ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందనే విషయాన్ని వివరించడం లేదన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాలు జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా, అందరి దృష్టిని ఆకర్షించేలా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రం వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని తెలిపారు. ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎయిర్పోర్టు ముందు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. ప్రవేశ ద్వారం ముందు ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణతో పాటు జానపద కళారూపాలు ప్రతిబింబించే విధంగా కళాకృతులు ఏర్పాటు చేశారు. మంత్రి లోకేష్ నేతృత్వంలోని మంత్రుల సంఘం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బహిరంగ సభా ప్రాంగణం, వేదిక, భద్రత, వివిధ గ్యాలరీలు, గ్రీన్ రూమ్స్, జన సమీకరణ, పార్కింగ్, రవాణా, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం ఏర్పాట్ల గురించి వివరించారు. ప్రధాని రాక నేపథ్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున థింసా నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. అరకు కాఫీ విశిష్టతను తెలిపేలా స్టాల్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. మరోవైపు అధికారులు విమానాశ్రయాన్ని పరిశీలించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 29,30,357 కోట్ల పెట్టుబడులతో 1,037 పరిశ్రమలు ముందుకు వచ్చాయని మంత్రి లోకేష్ తెలిపారు. వాటి ద్వారా 24 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. ప్రతి ప్రాజెక్టును ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటైన మంత్రుల బృందం సమావేశం మంత్రి లోకేష్ అధ్యక్షతన ఉండవల్లిలో జరిగింది. పరిశ్రమలకు భూ కేటాయింపులు, అనుమతులు, ప్రోత్సాహకాల విషయంలో వివిధ శాఖల సమన్వయం
సమన్వయంతో పనిచేయాలని, ప్రతి నెల నిర్వహించే సమీక్షలో పురోగతి కనిపించాలని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలు ఏపీని ఎంచుకోవడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే ప్రధాన కారణమని మంత్రి లోకేష్ వివరించారు. నిర్ణీత సమయంలో గ్రౌండ్ చేసిన ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందించేలా ఆటోమేటిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. యువతకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే ఎంఎస్ఎంఈ యూనిట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు 1 నుంచి రైతు బజార్లు, ప్రత్యేక కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయాలు చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైస్ మిల్లర్లు కూడా తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నట్లు చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో బీపీటీ మరియు కేఎన్ఎం స్టీమ్ రైస్ అయితే సూపర్ ఫైన్ వెరైటీ అమ్ముతున్నారు. 62 రూపాయల నుంచి 65 రూపాయలు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ క్వాలిటీని ఆగస్టు 1వ తారీఖు నుంచి కేవలం 52 రూపాయలకే అమ్మడానికి మిల్లర్స్ అంగీకరించారు. గ్రేడ్ 1 బీపీటీ రా రైస్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం మార్కెట్లో 58 రూపాయల వరకు పలుకుతోంది. కేవలం 50 రూపాయలకే కిలో అమ్మే విధంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్రేడ్ 2 లూజ్గా అమ్ముతున్న వెరైటీ 45 రూపాయలకి ఆ బియ్యాన్ని కొనసాగించే విధంగా వాళ్ళు అంగీకరించారు. వస్తువుల తయారీలో వెట్టి చాకరీ చేసే కార్మికులు ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో భారత్ సహా 17 దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా 10% సుంకాలను విధించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ వెల్లడించారు. భారత్, కెనడా, యూకే, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సహా మొత్తం 17 దేశాలకు 10% కొత్త సుంకాలు వర్తించనున్నాయి. వెట్టి చాకరీ నిర్మూలనలో విఫలమైనందుకు గాను జూన్ 4న ట్రేడ్ యాక్ట్ సెక్షన్ 301 కింద 60 దేశాలపై అదనపు సుంకాలను అమెరికా ప్రకటించింది. అందులో భారత్ సహా 54 దేశాలపై 12.5, 6 దేశాలపై 10% సుంకాలను విధించాలని నిర్ణయించింది. తర్వాత భారత్ తీసుకున్న చర్యలను అమెరికా ఫెడరల్ నోట్ గుర్తించింది. జూన్ 14న బలవంతపు కార్మికులను ఉపయోగించి ఉత్పత్తి చేసిన వస్తువుల దిగుమతిని నిషేధించేలా భారత్ తన విదేశీ వాణిజ్య విధానాన్ని సవరించింది. దీంతో సుంకాన్ని 10%కి పరిమితం చేస్తూ అమెరికా ప్రకటించింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, వక్రీకృత వాణిజ్య విధానాలను సరిదిద్దడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. ఇరాన్పై మునుపెన్నడూ లేనంతగా దాడులు చేసేందుకు అమెరికా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యాక్సియోస్ ఒక కథనంలో వెల్లడించింది. ఫిబ్రవరి 28న అమెరికా నిర్వహించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కంటే కూడా దాడుల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. అందుకు అన్ని విధాలుగా అమెరికా సిద్ధమవుతున్నట్లు యాక్సియోస్ కథనం పేర్కొంది. ఇరాన్పై భారీ దాడికి సంబంధించి త్వరలోనే ట్రంప్ ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిపింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. ప్రస్తుతానికైతే అమెరికా బలగాలకు కొత్తగా ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని యాక్సియోస్ కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ దళాలు కూడా ఈ ఆపరేషన్లో పాల్గొనవచ్చని ట్రంప్ సూచించినట్లు తెలుస్తోంది. దౌత్య మార్గాల ద్వారా చర్చలకు ఇరాన్ ఆసక్తిగా ఉన్నప్పటికీ మధ్యవర్తులు పంపిన తాజా ముసాయిదా ప్రతిపాదనకు అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ భారీ దాడికి సిద్ధమైనట్లు సమాచారం. భారత రక్షణ రంగంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే దీర్ఘశ్రేణి క్షిపణి కుష ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ క్షిపణి పరీక్షను డిఆర్డీఓ నిర్వహించింది. గగనతలంలో అత్యంత వేగంగా ఎత్తులో ప్రయాణించే ఎలక్ట్రానిక్ లక్ష్యాన్ని అనుకరించి ఈ ప్రయోగం నిర్వహించగా కుష క్షిపణి దానిని విజయవంతంగా ఛేదించినట్లు డిఆర్డీఓ తెలిపింది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన కుష క్షిపణి గగనతలం నుంచి పొంచి ఉండే భారీ ముప్పును సమర్థవంతంగా తిప్పికొట్టగలని పేర్కొంది. సుదూర పరిధిలోని అత్యంత ఎత్తులో ఉన్న శత్రు లక్ష్యాలను సైతం ఇది అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు. కుష క్షిపణి విజయవంతం కావడం భారత రక్షణ పరిశోధన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రష్యాకు చెందిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కు పోటీగా డిఆర్డీఓ ఈ ప్రాజెక్టును రూపొందించింది.